ఇప్పుడు హలీం మ్యాజిక్ చేశాడు. ఇంకా అసలు ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. క్వాలిటీ ఓకే, టేస్ట్ కూడా ఓకే. ద టేస్ట్, క్వాలిటీ అండ్ ఆల్సో హైజీనిక్. అంటే జనరల్ నాన్ వెజ్ హలీం తింటూ ఉంటాం, ఇది టేస్ట్ చేద్దామని వచ్చాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ టాక్స్. నేను మీ కావ్య. సో నీలఫర్ అంటే మా అందరికి ఛాయ్ అదికొస్తుంది కదా, ఇక్కడ ఛాయ్ కాదు, ఇయాలెట్ సంది కాదు, ఇంకా చెప్పాలంటే నీలఫర్ షురూ చేసినప్పటి నుంచి ఫస్ట్ టైం హలీం స్టార్ట్ చేసారు అనమాట. సో మరి ఇలా హలీం టేస్ట్ ఎట్లుంది, దాని కాస్ట్ ఎట్లుంది, ఎందుకు ఈసారి హలీం స్టార్ట్ చేసిర్రు, కౌంటర్, ఇట్లాంటి ముచ్చట్లన్నీ తెలుసుకుందాం పదండి. నీలఫర్ కేఫ్ లోపల నేనైతున్నా, ఎవరు చూసినా కానీ చాయ్. సో చాయ్ చాలా ఫేమస్ అండ్ ఇప్పటి వరకు ఇక్కడ హలీం దొరుకుతుందని కూడా ఈవెన్ కస్టమర్స్ కూడా చాలా తక్కువ మంది తెలుసు అనమాట. అందుకనే చాయ్ లవర్స్ ఇక్కడ. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఇయర్ నుంచే, ఇప్పుడు అని చెప్పట్లేదు, ఈ ఇయర్ నుంచే హలీం కూడా షురూ చేసారు. బట్ ఓన్లీ ప్యూర్ వెజ్ హలీం మాత్రమే ఉంటుంది, నో నాన్ వెజ్ హలీం. సో టేస్ట్ చేస్తున్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ హాయ్. సో ఎట్లా ఉంది హలీం? ఓకే, నాట్ బ్యాడ్. నాట్ బ్యాడ్. సో ఫస్ట్ టైం నీలఫర్ లో లాంచ్ చేశారు హలీం. అవును, వెజ్ హలీం అయితే ఫస్ట్ టైం, ఇప్పటివరకు ఎక్కడ ఇవ్వలేదు. క్వాలిటీ ఎట్లా ఉందండి? క్వాలిటీ ఓకే, టేస్ట్ కూడా ఓకే. బాగుంది. సో ఇవాళనే ఫస్ట్ డే. యా, ఫస్ట్. సో ఎట్లా అనిపిస్తుంది నీలఫర్ కేఫ్? కేఫ్ బాగుంది, మేము రెగ్యులర్గా విజిట్ చేస్తాం. బాగుంది. సో ఫేవరెట్ ఏంటి ఇక్కడ? టీ, చాయ్, చాయ్, ఇంకా మస్కాబాన్. సో ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? ఇక్కడే ఉంటాం, నారాయణగూడ. నారాయణగూడ. అట్లీస్ట్ మంత్లీ వన్స్ మోస్ట్లీ. సో ఈసారి హలీం ఎట్లా ఉంది మరి? ఇంకా తినలేదు. సో ఎట్లా అనిపిస్తుంది ఈసారి ఫస్ట్ డిష్ రంజాన్ స్పెషల్ వీళ్ళు ఇక్కడ లాంచ్ చేయడం? అంటే జనరల్ నాన్ వెజ్ హలీం తింటూ ఉంటాం, ఇది టేస్ట్ చేద్దామని వచ్చాం. అవునా? సో ఇవాళ మాత్రం దీనికోసం వచ్చారనమాట. అంటే ఎంటర్ అయిన వెంటనే కనిపించింది, సరే టేస్ట్ అయితే చేద్దాంలే అని. సో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ క్వాలిటీ ఎట్లా ఉంటాయి? ఫైన్. బాగుంది. సో ఇదనమాట మొత్తానికి అయితే నీలఫర్ కేఫ్ లా చాయ్ స్టార్ట్ చేసిర్రు. ఎప్పటి నుంచో ఈ ముచ్చట అందరూ కూడా తెలుసు, చాయ్ ఫేమస్ అని. చాయ్ తో పాటు ఈసారి హలీం కూడా స్టార్ట్ చేసిన తోటి ఇగో ఇట్లా హలీం స్టార్ట్ చేసిర్రు అని బయట ఒక బోర్డు చూసి చాలా మంది వచ్చేస్తున్నారు అనమాట. సో ఇంకొంతమంది తోటి మాట్లాడదాం, హలీం టేస్ట్ ఎట్లా ఉంది, క్వాలిటీ అంటే కాస్ట్ ఎట్లా ఉంది కూడా తెలుసు. హైదరాబాద్ లో చాయ్ ఇక నేను ప్రత్యేకంగా ఇంట్రొడ్యూస్ చేయాల్సిన అవసరమే లేదు, మీ అందరూ కూడా తెలిసినది అది నీలఫర్ కేఫ్ చాయ్ అని. సో చిన్న పెద్ద అనే తేడా లేదు, మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ అనే తేడా అంతకనే లేదు. ప్రతి చోట కూడా మంచి చాయ్, క్వాలిటీ ఆఫ్ చాయ్, బన్ మస్కా, ఇట్లా వెరైటీ ఆఫ్ అన్ని కూడా కనిపిస్తాయి కదా. సో ఇప్పుడు రంజాన్కి ఇంకొక స్పెషల్ కూడా వచ్చేసింది. అసలు ఎందుకు ఇంట్రొడ్యూస్ చేసారు అది అండ్ దాని క్రేజ్ అయితే ఫుల్గా ఉంది కదా, దాని గురించి తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతోటి బాబురావు గారు ఉన్నారు, మాట్లాడారు. సార్ నమస్తే. ఏం చేస్తున్నారు మీరు? ఒక మ్యాజిక్ ఏం మ్యాజిక్ చేస్తున్నారు? హలీం మ్యాజిక్ జరుగుతుంది. హలీం మ్యాజిక్, చాయ్ మ్యాజిక్ చేసిన, హలీం మ్యాజిక్, బన్ మస్కా మ్యాజిక్ చేసిన, వడాపావ్ మ్యాజిక్ చేసిన, సాబుదానా కిచడి మ్యాజిక్ చేసిన, ఇప్పుడు హలీం మ్యాజిక్ చేసాడు. అసలు ఏంటి అంటే ప్యూర్ వెజ్ లో కూడా హలీం ఇంత టేస్టీగా ఉంటుందని ఎన్ని డేస్ ట్రయల్ చేశారు? నేను ఒక 6 months నుంచి నా ఆలోచన ఉండే రంజాన్లో హలీం చేయాలని. అది టాప్ లెవెల్లో, అంటే రేపు మటన్ హలీం కానీ చికెన్ హలీం కానీ ఇడిచేయాలి. ఆరోగ్యానికి ఇవాళ రేపు డాక్టర్ ఏమంటారు, వెజ్ కూరగాయలు తినుండి, కూరగాయలు తినుండి అంటే ఎవరు తినడు. హలీం రూపంగా నేను కూరగాయలు తినిపిస్తున్నా. సరే తినిపిస్తున్నారు, క్వాలిటీ ఆఫ్ హలీం కూడా మంచిగానే ఉంది, కానీ కాస్ట్ ఏంది అంత తక్కువ పెట్టిరు మరి? అంటే నాదేమున్న ఉద్దేశం అంటే ఈ రోజా కోసం అస్సలు కదా పాపం, పురాణ దినం రోజా ఉంటారు, వాళ్ళకి ఇవ్వాలంటే సంపాదన వద్దు నాకు. ఒక నెల కోసం ఏం సంపాదన చేస్తారు? రోజుగారుకు రోజా వాళ్ళకు కిలానా బస్ మేరా ఉద్దేశం. రోజా ఉంటారు, మనం ఉపాసం, శివరాత్రి ఉంటారు, వాళ్ళు ఉపాసం ఉంటారు. మనం ఉపాసం విన్నాక మంచి వస్తువులు తింటాం. ఏమి డ్రై ఫ్రూట్ తింటాము, అది తింటాము, అంగూరు తింటాము, ఏదైనా మంచి వస్తువు. అంటే ఉపాసం కన్నా అంటే రోజు కన్నా మంచి వస్తువు తింటాం.
ఎందుకంటే పురాగ దినం ఉపవాసం ఉంటారు. అందుకు వాళ్ళదైంది అంతే. పురాగ దినం ఉపవాసం ఉంటారు కదా, వాళ్ళకని మంచి హలీం మంచి నెయ్యి వేయాలి, మసాలాలు మంచి వేయాలి, కూరలు మంచి వేయాలి, చేసే విధానం మంచిగా ఉండాలి కోరిక. అందుకోసం నేను ఈ హలీం వెజిటేరియన్ వాళ్ళ కోసం చేసాను. సో ఈ వెజిటేరియన్ హలీం నెల రోజులేనా? నెల రోజులు ఓన్లీ, మళ్ళీ తర్వాత దొరకదు? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్రై నెక్స్ట్ ఇయర్ మళ్ళీ. సో మరి అది కేవలం ఇది ఒక్కటేనా లేదంటే మిగతా బ్రాంచెస్ లో కూడా స్టార్ట్ చేశారా? ఇప్పుడు నేను హుమాయూత్ నగర్ స్టార్ట్ చేస్తున్నా, ఇప్పుడు 3 days తర్వాత బంజారా స్టార్ట్ చేస్తున్నా, దాని తర్వాత గచ్చిపల్లిలో ఓపెన్ చేస్తున్నా హలీం. సో ఈ 3 branches లో నెల రోజుల పాటు హలీం ఉంటుంది. మరి ఏంటి రష్ కూడా బాగానే ఉంది, రష్ కూడా స్టార్ట్ అయ్యింది. సో మేకింగ్ ఏ కిచెన్ కా కిచెనేనా? ఆ కిచెన్ కాదు, అక్కడే తయారవుతుంది. ఓకే, ఎక్కడిదక్కడ తయారు కావాలి. మరి షెఫ్స్ ఏంటి? షెఫ్స్ ఉన్నాం కదా నేను. అంటే ఇప్పటి వరకు బాబురావు గారు మాకు చాయ్ మాత్రమే తెలుసు, అంటే ఇప్పుడు హలీం కూడా హ్యాండ్ వేసేసిండ్రా? ఏదైనా కానీ ఇచ్చే భావన మంచిగా ఉండాలి, చేసే భావన ఉండాలి. మీ ఇంటికాడ చుట్టాలు వచ్చినాక తినిపించే భావన ఉంటే తయారవుతుంది. అది ఏదో తింటావా అన్నం తింటావా అని అడిగితే అది తయారు కాదు. మరి ఏడైనా ఇదే కాస్ట్ పెడతారా? ఇదే కాస్ట్ ఇదే కాస్ట్. దీనికి ఈ ఏడైతే ఇదే కాస్ట్ ఉంటుంది. వచ్చేడు చూద్దాం 1 year తర్వాత. ఇప్పుడైతే ఇదే. ఎట్లాంటి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు అసలు? మేము మంచి నెయ్యి వాడుతున్నాం. నెయ్యిలా నంబర్ 1 హైదరాబాద్లో. ఎన్నో నెయ్యిలు పేరు చెప్పగానే ఇక వాళ్ళు ఏమంటారు మా నెయ్యి కన్నా మంచిగా ఉన్నాయని. హైదరాబాద్లో నేను ఇప్పటిదాకా 10 రకాల హోటల్లో నెయ్యి వాడినా, నాకు ఇష్టం కాలేదు. ఈ నెయ్యి గోడంతా మంచి నెయ్యి. ఈ నెయ్యి ఎట్లా ఉన్నదంటే బర్రెలు మేత చేసి వచ్చినాక ఆ నెయ్యి తెలిసిందా. బర్రెలకు ఎప్పుడైనా దగ్గరనే అక్కడనే ఉండి బర్రెలు అన్నం తింటుంది, ఆ నెయ్యి వేరే ఉంటుంది. బర్రెలు మేసి వచ్చిన తర్వాత ఆ బర్రెలది ఈ నెయ్యి, అందుకోసం మంచిగా ఉన్నది. సో మరి అన్ని మంచిగానే పెడుతున్నారు, రష్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. మరి రేట్ ఎందుకు? రేట్ నాకు దీనిలో సంపాదించాడు. నేను ఏ బిజినెస్ అయినా ఫస్ట్ సంపాదన చెయ్యాలి, మొదలు అడ్వర్టైజింగ్ అంటే ఎక్కువ శాతం పోవాలి, అప్పుడు దానికి లాభం వస్తుంది. సో ప్రజెంట్ ఇప్పుడు ఎంత హలీం మేకింగ్ జరుగుతుంది? మేకింగ్ మంచిగా నేను హ్యాపీగా ఉన్నా. నిన్న ఓపెన్ చేసిన, నిన్న హ్యాపీగా ఉన్నా. ఇవాళ నిన్నటి కన్నా ఎక్కువ అవుతుంది, నేను హ్యాపీగా ఉన్నా. నాకెంత లేదు. కస్టమర్ ఈజ్ ద గాడ్, వీళ్ళు ఫ్యామిలీ మెంబర్. కస్టమర్కు తినిపించినాక దేవునికి తినిపిస్తున్నాను అనుకుంటాను నేను, అంతే. అది ఉన్నది నా ఉద్దేశం. మరి టైమింగ్స్ ఏంటి? ఎందుకంటే టైమింగ్ రోజా టైమింగ్ 6:15 6:30 ఉంటుంది. నేను 5 గంటలకు ఎందుకు చేస్తా అంటే రోజా దూరం ఉంటారు వాళ్ళు, రోజా ఇడిచేది ఉంటుంది. ఇంటికాడ కొంత ఎందుకు 5 o'clock నుంచి 1 o'clock దాకా హలీం ఇస్తున్నాం. నైట్ 1 o'clock. పార్సల్ సెక్షన్ కూడా ఉందా? ఉంది. ఓకే, ఇక్కడ డైనింగ్ అండ్ పార్సల్ సెక్షన్ ఏదైనా. సో స్పెషల్ గా ఇక్కడ ఇప్పటివరకు మేము మాట్లాడిన వాళ్ళతో రోజా కంటే రోజా లేని వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. ఏ మ్యాజిక్ చేసి అంటే రోజా ఉన్నోడు తింటుండే, రోజా లేనోడైనా పోయి రోజా రంజాన్లో హలీం వాళ్ళ దగ్గర పోయి తింటుండే. ఎక్కువ రోజా లేని వాళ్ళు తింటుండే హలీం, ఎందుకంటే వాళ్ళైనా మటన్ హలీం అయినా క్వాలిటీ చేస్తారు. సో అదేనా బలం కోసమే, అంటే రోజా ఉంటారు. మన రోజా లేనోడైనా తింటుండే, దాన్ని వెజిటేరియన్ వాళ్ళు పోయితలేకుండే. వాళ్ళకు కూడా అంతా హలీం కైసా रहता खाना दिल बोल रहा लेकिन मटन नहीं खाते అది ఉండే. నేను ఆ కాన్సెప్ట్ చేసిన नीलोफर में वेजिटेरियन भी हलीम बन सकती वो दिखा देना है मेरे को. ఫ్యూచర్ లో నాన్ వెజ్ కూడా ఏమైనా స్టార్ట్ చేస్తారా? నాన్ వెజ్ లేదు, నేను తినా, వేరేళ్ళకి తినిపియా. ఎందుకంటే నేను టేస్ట్ చేయాలి కదా. సో అందుకనే నో నాన్ వెజ్, ఓన్లీ ప్యూర్ వెజ్. డన్. సో ఇదే అనమాట. ఇక నీలఫర్ల ఛాయ్తో పాటు ఎవరైనా మంచిగా హలీం టేస్ట్ చేయాలంటే ఇంకెందుకు ఆలస్యం, ప్రతి కౌంటర్లో సాయంత్రం నుంచి మిడ్-నైట్ వరకు కూడా అందుబాటులో ఉంటుంది. ఇక కౌంటర్కి మేము రాలేమనుకునే వరకు ఆన్లైన్లో కూడా అందుబాటులో పెట్టేశారు. అండ్ రేట్ వచ్చేసి కేవలం 200 రూపీస్ అండ్ ఫిక్స్డ్ ప్రైస్ టిల్ ఎండ్ ఆఫ్ ద సీజన్ వరకు కూడా. ఇక నెక్స్ట్ సీజన్ ఎట్లుంటుందని నాకు కూడా తెలియదు. సో నెక్స్ట్ సీజన్లో నెక్స్ట్ ఎట్లా ఉంటుంది అనేది అప్పుడు చూద్దాం. ఇప్పుడైతే మంచిగా ఎంజాయ్ చేసేయచ్చు ప్యూర్ వెజిటేరియన్ హలీం. హాయ్. సో ఎట్లా ఉంది ఇక్కడ వెజ్ హలీం? ఎక్కడ
Nilafar. Yes, that you must say. It is all items are very healthy items, amma. Especially halim, vegetarian halim. Nowhere I found in the world. Oh. I can say the taste, quality, and also hygienic. That is very health point of age. I am 60 above. For senior citizens also, it is good. Awesome. Yes, awesome. Same thing I messaged to Power also. Just I have spoken to him. Something special. You take any item, not only halim. You take halim. You take roto. I like very much that roto. Oh. That is highly taste. Very price also nominal. Okay. Reasonable. Babu Rao is serving village item ragi. Ragi sangati. Ragi sangatina ragi pong upma. Oh. To pop upma. That is greatness. This is just like we feel this climate in America. My children are in America. Oh. I used to feel this climate, this type of maintenance in America only. First time I am feeling this. Excellent, Amma. Excellent, excellent, excellent. That is. No more words about halim to express up. No. Yes, correct. Halim very fine. We are also very happy that he introduced vegetarian halim. So many people think that halim biryani means they will think different way. Oh yes. Halim means they will think different way. Yes. Now Of we have course, to we have to think in different way. Vegetarian halim, not like this. సో ఇన్ జనరల్ గా నీలఫర్ అంటే టీ అంటారు. సో టీతో పాటు కొత్త ఐటమ్ ఏదో ఇంట్రడ్యూస్ చేసామన్నారు. టేస్ట్ చేశారండి? టేస్ట్ చేసామండి. చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా హైజీనిక్గా ఉంది. అసలు నీలోఫర్ అంటే ఇంకా వరల్డ్లోనే ఫేమస్ అయిపోతుంది సార్ తొందరలో. హలీమా చాయ్ ఎలాగుందో, చాయ్ ఎలా ఫేమస్ అయిందో సార్ ఎన్నో ఇయర్స్ కింద, హలీం కూడా అలాగే ఫేమస్ అయ్యి అసలు వరల్డ్ లోనే ఫేమస్ అయిపోతారేమో సార్. అంత చాలా బాగుందండి. అసలు వెజ్ హలీం అంటే ఇంకా అసలు ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. సో ఓన్లీ రంజాన్ స్పెషల్ డిష్ గా మాత్రమే ఉంటది. సో మరి సీజన్ అయిపోయే వరకు ఎన్నిసార్లు టేస్ట్ చేయాలనుకుంటున్నారు? ఇక చెప్పలేమండి, ఇంకా అసలు అంత చక్కగా ఉంది అసలు సార్ దగ్గర. తిన్న తర్వాత ఇంకా ఒకసారి తీసుకున్నాం అనే టేస్టీగా చేశారు. చాలా బాగుంది సార్. వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్. అసలు ఇది ఇన్ జనరల్ గా మనకి హలీం అంటే నాన్ వెజ్ లోనే ఉంటది, కానీ ఇట్లా ప్యూర్ వెజిటేరియన్స్ కోసం వెజిటేరియన్ వెజ్ హలీం పెట్టినందుకే సార్ చాలా 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 బాగుందని చెప్తున్నా నేను. వెజ్ హలీం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కూడా ఇప్పటి రోజుల్లో హెల్త్ పరంగా కూడా చాలా మంచిది సారు పెట్టడము. అందులో స్టూడెంట్స్ చాలా మంది వస్తున్నారు. అవి రాగి ఉప్మా అని చెప్పేసి చాలా ప్రజల కోసం అని చాలా బాగా మంచిగా పెట్టారు. డిఫెన్స్ అని ఈ హైజీనిక్గా వెజ్ హలీం పెట్టడము ప్రజలందరికీ కూడా చాలా హెల్త్ పరంగా కూడా చాలా మంచిదమ్మా. నాన్ వెజ్ హలీం మనకు 350 పెట్టింది అయితే ఏడ కూడా ఉండదు. ఇంకా మంచి క్వాలిటీ కావాలంటే మినిమం 450 రూపీస్ అయితే పోవాలి. ఇక ఫ్యామిలీ ప్యాక్ తీసుకునేటోళ్ళకి మీకు కూడా తెలుసు ఆ రేట్ ఎంత ఉంటుందని. కాకపోతే ఇక్కడ మాత్రం వెజ్ హలీం చాలా రీజనబుల్ రేట్ పెట్టిరు. అండ్ స్పెషల్ గా ఇది ఎందుకు పెట్టిరు అంటే రంజాన్ కి ఏదైనా ఒక స్వీట్ ఇంట్రడ్యూస్ చేసే కంటే కూడా హలీం చాలా రెగ్యులర్ ఐటమ్. అండ్ ప్రత్యేకంగా నాన్ వెజ్ తినని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వెజిటేరియన్స్ కోసం పెట్టిరు అనమాట. సో అందుకనే ఫెస్టివల్ డిష్ కాబట్టి కాస్ట్ కూడా చాలా రీజనబుల్. ఓన్లీ 200 రూపీస్ మాత్రమే ఇక్కడ రేట్ అనేది ఫిక్స్ చేసింది. సో ఇది నీలఫర్ కేఫ్ లో చాయ్ తో పాటు స్పెషల్ డిషెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.